ఎప్పుడైనా వాడు పిలిచాడు. వందనాలమ్మా. దాంట్లో ఉందిగా గెట్టు కొట్టురా. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవుని పాటతో ఆరాధించడానికి మీకు నాకు కృతజ్ఞత. ఇప్పుడు అందరం కలిసి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ పరిశుద్ధుడైన ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఈ రోజు మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు తండ్రి. మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇచ్చావు తండ్రి. ఇక లేని వారందరికీ ఇస్తామని మేము మీ సన్నిధిని ఎప్పుడు విడవకుండా మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారి విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా అందరం 25వ కీర్తన బైబిల్ నుండి వాక్యం ధ్యానిద్దాం.
అబ్బా ఏం చేస్తున్నారా మీరంతా బైబుల్ చదువుతున్నారా బైబుల్ చదివితే పర్లాగానికి వెళ్తారా అది నాకు నచ్చింది కదా ఇంకా నేను వచ్చాను కదా మీ అందరి నా వశం చేసుకుంటా ఏ చిట్టి బాబు ఏ కార్యక్రమం జరగబోతుంది బైబుల్ చదువుతున్నారా దగ్గరికి వెళ్ళగొట్టు ఏ వెళ్తారా నీతో నిన్నే స్టార్ట్ చేస్తా లేమ్మా హలో హలో ఎవరు నేను సరత్తుని రికార్డ్ అవుతాయిరా మొబైల్స్ యూజ్ చేయకూడదు. అయితే అవును ఏం కాకపోతే రేయ్ బా, ఎలాగో బయటకు వచ్చాం ఒక పెక్కేసాం రియల్ క్యారెక్టర్ ఎక్కాడు కొంచెం అంటే పక్కన జన్మల కన్నా కనిపిస్తుంది అలా మందిరం చేతులు ఖాళీ హలో హలో ఎవర్రా అవతలా నేను హలో అలా మందిరం మధ్యలోనికి లాగకూడదు సరేలే ఒక నిమిషం బయటికి వెళ్ళేసి వస్తా హలో ఏంది 100 మంది సీసాలు కావాలా అప్పు వాడు డబ్బులు కూడా అడుగుతున్నాడా వాడిని అక్కడే కట్టేసి ఉంచు నేను వస్తున్నా ఎలక్షన్స్ అని ప్రార్థన చెప్పడానికి వస్తే చంపేస్తున్నాడు ఇక్కడ మంచి టైంలో ఫోన్ చేసావు ఎలాగో బయటకు వచ్చాక ఒక చుట్టదాగలం ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం నేను తాగుతున్నా కదండి మీరు తాగాకండి పిచ్చయ్యా అలా మందిరం మధ్యలో నుంచి లేచి వెళ్ళకూడదు సరేలే వ్యక్తి ఒక్కరు సలహా ఇచ్చేవాడే అందరూ ఆదివారం దేవుని మందిరానికి వచ్చినందుకు మీకు నా వందన మళ్ళీ వచ్చే వారం ఇక్కడే కలుసుకుందాం. ఈ వారం అంతా దేవుడు మనం కాపాడాలని ప్రార్థిస్తున్నా ఆమె థ్యాంక్ యూ